హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం బర్త్ ఆఫ్ నేషనలిజం అండ్ ద మోడరేట్ ఫేజ్ అనే టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఏంటి బర్త్ ఆఫ్ నేషనలిజం, మోడరేట్ ఫేజ్ అంటే ఏంటి అంటే అసలు ఇండియన్ నేషనలిజం ఆ మూమెంట్ ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్థాపించబడింది, ఆ తర్వాత ఐఎన్సీ ఫార్మేషన్ అయిన తర్వాత ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ అసలు దాంట్లో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, ఈ దీనికి సంబంధించిన టెస్ట్ మనం చూస్తున్నాం అనమాట. ఇందులో మనకి మితవాద దశ అంటే మోడరేట్ ఫేజ్ అంటున్నాం. అంటే మోడరేట్ ఫేజ్ మనకి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, ఆ తర్వాత గాంధీయన్ ఫేజ్. ఇలా ఇండియన్ నేషనలిజంలో మనకి 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. దాంట్లో భాగంగానే మనం ఫస్ట్ది ఈరోజు ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ మనకి స్పెసిఫికల్గా ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ గురించి అడుగుతున్నారు. ఈ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు? 1838లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్స్ ఎవరు? ద్వారకానాథ్ ఠాగూర్ మరియు ప్రసన్న కుమార్ ఠాగూర్ అనమాట. ఎవరు వీళ్ళు అంటే దీస్ ఆర్ ద జమీందార్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్. ఈ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని జమీందారీ సొసైటీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవేంటి? ఆప్షన్ ఏ, ద ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ పొలిటికల్ అసోసియేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఏదైతే ఉందో అది ఆధునిక భారతదేశపు మొదటి రాజకీయ సంఘంగా పరిగణించబడుతుంది అని అంటున్నారు. ఆప్షన్ బి, ఇట్ వాస్ ప్రైమరీలీ ఫౌండెడ్ టు ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీజెంట్రీ. ఇది ప్రధానంగా రైతాంగ ప్రయోజనాలను పెంపొందించడానికి స్థాపించబడింది అంటున్నారు. కానీ ల్యాండ్ హోల్డర్స్ ఆ పేరులోనే ఉంది. జమీందారులు ఎవరైతే ఉన్నారో, రిచ్ ఎలైట్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్వలాభం కోసము ఈ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని స్థాపించుకున్నారు. అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. కొత్తగా బ్రిటిష్ వాళ్ళు ఈ ల్యాండ్ రెవెన్యూ గురించి అండ్ ఈ ల్యాండ్కి సంబంధించి ఎలాంటి కొత్త పాలసీస్ కూడా తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ చేసుకున్నారనమాట. అంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే ఉండేటట్టు, వాళ్ళ ల్యాండ్ బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా లేదా దాని మీద కొత్త పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి రెవెన్యూ కలెక్షన్ చేయకుండా ఉండేటట్టు ఈ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని వాళ్ళు స్థాపించడం జరిగింది. సో ఇది మొట్టమొదటి పొలిటికల్ అసోసియేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఎందుకు అంటున్నారు దీన్ని పొలిటికల్ అసోసియేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఫస్ట్ అని అంటే, ఇది ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ ఏ ధర్నాలు ర్యాలీలు ఇలాంటివి ఏం చేయకుండా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ గ్రీవెన్సెస్ అంటే వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా బ్రిటిష్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడానికి పిటిషన్స్ రూపంలో వెళ్ళే వాళ్ళు అనమాట. అంటే గొడవలు చేయకుండా ప్రాపర్గా ఒక పిటిషన్ ఫార్మాట్, ఒక లెటర్ ఫార్మాట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని డిస్క్రైబ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగేది. అందుకే దాన్ని ఒక పొలిటికల్ అసోసియేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఒక్కటే రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 ఏ ఓన్లీ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ వాజ్ ఆర్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. భారతదేశంలో జాతీయవాదం పెరగడానికి ఈ కింది వాటిలో ఏ అంశం లేదా ఏ అంశాలు కారణమయ్యాయి అని అడుగుతున్నారు. అసలు ఇండియాలో ఈ నేషనలిస్ట్ మూమెంట్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద వెస్టర్న్ ఐడియాస్, డిస్కవరీ ఆఫ్ ద పాస్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రెస్. ఇక్కడ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం వల్ల ఏం జరిగింది? మన ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, లోకల్ ఆర్టిజాన్స్ దెబ్బతిన్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అసలు ఏం సేల్ అవ్వట్లేదు. అండ్ అది మాత్రమే కాకుండా ఫెమైన్స్ కంటిన్యూస్గా ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక సంవత్సరంలో ఫెమైన్స్ రావడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారనమాట. సో ఈ ఆర్థిక వెనుకబాటుతనం అండ్ పాశ్చాత్య ఆలోచనల ప్రభావం, ఎందుకంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ మెల్లిమెల్లిగా ఇండియాలోకి రావడం జరిగింది అనమాట. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? లిబరల్ థాట్స్, లిబరల్ ఐడియాస్, సమానత్వాన్ని అది చూపిస్తుంది అనమాట. సో అదే సమానత్వం, అవే రైట్స్ మాకు కూడా కావాలని ఇక్కడ వాళ్ళు కూడా పోరాటం చేయడం అండ్ గతాన్ని కనుగొనడం. అంటే ఏన్షియంట్ పాస్ట్ గురించి తెలిసి వాళ్ళు ఆ ఏన్షియంట్ పాస్ట్ యొక్క ప్రైడ్ గురించి చెప్పుకోవడం అండ్ పత్రికల అభివృద్ధి, ప్రెస్. ఎందుకంటే ఈ పీరియడ్కి వచ్చేవరకు చాలామంది ఎలైట్ క్లాస్ పీపుల్ కావచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్లో చూసినట్టు ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ భావాలని అంటే వాళ్ళ ఐడియాస్ని ఏదో ఒక పత్రిక రూపంలో అందరికీ చెప్పడం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఈ అన్ని రీజన్స్ కూడా ఇండియాలో నేషనలిజం ఆవిర్భావం చెందడానికి ముఖ్య కారణాలు అని మనం చెప్పొచ్చు. సో దాని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆర్గనైజేషన్ వాజ్ స్టార్టెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఉమెన్. మహిళల సంక్షేమం కోసం స్థాపించబడిన సంస్థ ఏది? సో ఇనిషియల్ పీరియడ్లో అంటే ఇండియన్ నేషనలిజం ఇంకా అప్పుడప్పుడే వస్తుంది అని అన్నప్పుడు
వెల్ఫేర్ కోసం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఆర్గనైజేషన్ ఏది? ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? స్త్రీ విచారవతి సభ, ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ అండ్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్త్రీ విచారవతి సభ. ఈ స్త్రీ విచారవతి సభని ఎవరు స్టార్ట్ చేశారు అంటే సరస్వతీబాయి జోషి. ఈ సరస్వతీబాయి జోషి ఎవరైతే ఉన్నారో ఈవిడ గణేష్ వాసుదేవ్ జోషి గారి వైఫ్ అనమాట. సో ఈ జీవి జోషి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈవిడే పూణేలో 1871లో ఉమెన్ వెల్ఫేర్ కోసం, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఈ సంస్థని స్త్రీ విచారవతి సభని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా ఉమెన్ యొక్క స్టేటస్ సొసైటీలో పెరగాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎడ్యుకేట్ అయితేనే వాళ్ళ స్టేటస్ అనేది సొసైటీలో పెరుగుతుంది అని ఆవిడ భావించి ఈ సంస్థని స్థాపించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అంటే 1885లో డిసెంబర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ చేశారు? బాంబేలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీనికి అక్కడ అంటే ఆ పీరియడ్లో ఎవరు వైస్రాయ్గా ఉన్నారు అనేది క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? లార్డ్ రిప్పన్, లార్డ్ లిట్టన్, లార్డ్ డఫరిన్ అండ్ లార్డ్ కర్జన్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కర్జన్. ఈయన వైస్రాయ్గా ఉన్నప్పుడు పీరియడ్ ఏంటి? 1884 నుంచి 1888 వరకు ఈయన వైస్రాయ్ ఆఫ్ ఇండియా లాగా ఉన్నారు. సో ఆ పీరియడ్లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ కూడా జరిగిందనమాట. సో మనకి లార్డ్ కర్జన్ చూసుకుంటే మనకి 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏదైతే జరిగిందో దాంట్లో ఈయన ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరు? లార్డ్ రిప్పన్ మరియు లార్డ్ లిట్టన్. వీళ్ళిద్దరు కూడా ఐఎన్సీ ఫార్మేషన్ కంటే ముందు ఉన్న వాళ్ళు. ఓకే, సో వీళ్ళిద్దరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్తో ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సేఫ్టీ వాల్వ్ థియరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతానికి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నారు. సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే ఏంటి అసలు? సో ఇక్కడ మనకి దాని గురించిన 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు? ద సేఫ్టీ వాల్వ్ థియరీ సజెస్ట్ దట్ ఏవో హ్యూమ్ ఫౌండెడ్ ద ఐఎన్సీ టు ప్రొవైడ్ ఎ పీస్ఫుల్ అవుట్లెట్ ఫర్ రైజింగ్ ఇండియన్ డిస్కంటెంట్. సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం ప్రకారం భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తిని శాంతియుతంగా బయటకు పంపడానికి ఏవో హ్యూమ్ ఐఎన్సీని స్థాపించడం జరిగింది అంటున్నారు. సో ఇక్కడ ఏవో హ్యూమ్ ఐఎన్సీని అఫీషియల్ గా స్టార్ట్ చేయకపోయినా అసలు ఎవరు ఈ ఏవో హ్యూమ్ అంటే ఈయన ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనమాట. సో ఏవో హ్యూమ్ హెల్ప్ తోటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. అప్పుడు దీనికి ఆమోదం ఎవరు తెలిపారు? లార్డ్ డఫరిన్ తెలిపారు. అంటే ఇక్కడ అందరూ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి అప్పుడు సపోర్ట్ చూపించడం జరిగిందనమాట. మనకి బీలో ఏమి ఇచ్చారో చూద్దాం. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ లైక్ బిపిన్ చంద్రపాల్ ఫుల్లీ సపోర్టెడ్ దిస్ థియరీ. బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద నాయకులు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్థించారు అంటున్నారు. అసలు ఇక్కడ సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ 1857 రివోల్ట్ చూసాం. 1857 రివోల్ట్ ఎందుకు వచ్చింది? బ్రిటిష్ పాలసీస్కి, వాళ్ళు తీసుకొచ్చిన విధానాలకి అగెయిన్స్ట్గా ఇక్కడ ఎవరైతే పీజెంట్స్, సిపాయిస్, జమీందార్స్, ల్యాండ్ లార్డ్స్ ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ సిద్ధాంతాలకి అగెయిన్స్ట్గా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి స్టార్ట్ అయ్యారనమాట. అండ్ ఆ రివోల్ట్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా పెద్ద ఎత్తున ఆ రివోల్ట్ చేశారు. సో దాని కారణంగానే ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి బ్రిటిష్ క్రౌన్ రావడం కూడా జరిగింది. చాలా మార్పులు చేర్పులు జరిగాయి అప్పట్లో. అంటే మళ్ళీ బ్రిటిష్ పాలసీస్కి వ్యతిరేకంగా ఇండియన్స్ ఇంత పెద్ద ఎత్తున యుద్ధం ఎప్పుడూ చేయకూడదు అనే ఆలోచనతోటి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్కి సపోర్ట్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించేటట్టు చేశారు అని చెప్పేదే ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ అనమాట. ఓకే, సో దాన్ని ఏవో హ్యూమ్ గారి సహాయంతో స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తారు. ఎస్, హీ హెల్ప్డ్, బట్ ఆయన హెల్ప్ చేసినా కూడా మన దగ్గర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళకి ఒక పొలిటికల్ స్టేజ్ దొరుకుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవెన్సెస్ని గురించే బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పడానికి వాళ్ళకు పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా దాన్ని స్థాపించుకున్నారు. అయితే బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతాన్ని అపోజ్ చేయడం జరిగింది. సో ఐఎన్సీ అదొక పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారే తప్ప బ్రిటిష్ వాళ్ళ సపోర్టుతో లేక బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణిచివేయడానికో చూడడానికి లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మనం చేసే యుద్ధాన్ని ఆపడానికి ఐఎన్సీ ఫామ్ చేసినట్టు ఈయన ఎప్పుడు కూడా దాన్ని అలా చూడలేదు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? సపోర్టెడ్ దిస్ థియరీ అంటున్నాడు. కానీ బిపిన్ చంద్రపాల్ ఈ థియరీని, సేఫ్టీ వాల్వ్ థియరీని సపోర్ట్ చేయలేదు. సో మనకి ఇక్కడ
ఏ ఒక్కటే రైట్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్.